రైట్, ఇక దీనికి సంబంధించి విశ్లేషణ అందించడానికి డాక్టర్ అంది సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. ప్రముఖ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కూడా. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, అమెరికా అండ్ యుక్రెయిన్ కలిసి రూపొందించినటువంటి ఈ 20 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో, అంటే గతంలో అది 28 పాయింట్స్ ఫార్ములాగా చేశారు, 28 పాయింట్స్. ఇప్పుడు దాన్ని 20 పాయింట్స్కి, అంటే అమెరికా అండ్ యుక్రెయిన్ కలిసి కూర్చొని చేసినటువంటి ఒప్పందం. దీనికి రష్యా ఎంతవరకు ఒబే అవుతుంది అని అంటారు? ఇది ఈ యుద్ధాన్ని ముగింపు దశకు చేరుకుంటుంది అనేటువంటి వార్తలు వస్తున్నప్పటికీ కూడాను రష్యా ఒప్పుకుంటేనే కదా, రష్యా దీనికి సానుకూలంగా స్పందిస్తేనే కదా. సో దానిపైన ఇంకా క్లారిటీ లేదు. గతంలోనే ట్రంప్ ప్రతినిధులు 28 ఫార్ములా తోటి పుతిన్ని కలిశారు. పుతిన్ని కలిసినప్పటికి కూడా అనేక రిజర్వేషన్స్ పుతిన్ చెప్పడంతో వాళ్ళు వెనక్కు మళ్ళీపోయారు. మళ్ళీ ఇప్పుడు 20 ఫార్ములా తోటి మళ్ళీ ఒక ప్రతిపాదన పుతిన్ ముందు పెట్టారు. గతంలో ప్రతిపాదించిన దాంట్లో జెలెన్స్కీ తీవ్రంగా వ్యతిరేకించింది ఏంటంటే, డాన్బాస్కు ఉన్నటువంటి ఏరియాని, రష్యా ఆక్రమించినటువంటి ఏరియాని నేను వదులుకోను, ఎంతకైనా పోతా అని చెప్పేసి ఒక ప్రకటన జెలెన్స్కీ జారీ చేశాడు. దాంతో ట్రంప్ కూడా కాస్త కోపం వచ్చింది జెలెన్స్కీ మీద. ఉన్న దేశం కూడా నలిగిపోతుంది, వినుకోమని. కానీ జెలెన్స్కీ విననన్నాడు. కానీ అసలు యుద్ధం వచ్చిందే జెలెన్స్కీకి లేదా ఉక్రెయిన్కి చెప్పింది ఏమిటంటే, మీరు నాటోలో చేరొద్దు. బ్రాటుగా రష్యా సోవియట్ యూనియన్ కోల్పోయినాడు, 15 రిపబ్లిక్లు 15 దేశాలుగా విడిపోయినాడు. రష్యాకు అమెరికాకు రిటర్న్ అగ్రిమెంట్ లేదు. బ్రాడ్గా అనుకున్నది ఏమిటంటే, ఈ రిపబ్లిక్లను నాటోలో చేర్చుకోవద్దు అనేటువంటిది అగ్రిమెంట్. కానీ ఒక్కొక్కటి నాటోలో చేర్చుకున్నారు. చివరికి ఉక్రెయిన్ కూడా నాటో చేరుతా అన్నాడు. దాంతో పుతిన్ కానీ రష్యా కానీ అభ్యంతరం చెప్పాడు. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యాలో చొచ్చుకొని ఉన్నటువంటి ఒక ప్రాంతం, మాస్కోకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, వాళ్ళ మిజైల్స్ రేంజ్లోకి వస్తుంది అక్కడ కన్నా మిజైల్స్ పెడితే, కాబట్టి మాకు అభ్యంతరం అని చెప్పారు. అభ్యంతరం అని చెప్పినా నాటోలో చేస్తానంటే యుద్ధం ప్రకటించారు. ఇది అసలు యుద్ధానికి కారణం. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి క్రమంగా దరిదాపు ఇప్పుడు ఏదైతే జెలెన్స్కీ పెట్టనంటున్నాడో రష్యన్ ఆక్యుపైడ్ డాన్బాస్క్ ఏరియా, దాంట్లో ఇప్పుడు రష్యన్ ఆక్రమణ ఉన్నటువంటి ప్రాంతంలో రష్యన్స్ 42% ఉంటారు. ఉక్రెయిన్ రీజియనే, కానీ రష్యన్స్ 42% ఉంటారు. ఎందుకంటే సోవియట్ యూనియన్ గా ఉన్నప్పుడు ఉక్రెయిన్ డెవలప్డ్ రిపబ్లిక్ కాబట్టి ఉక్రెయిన్కు మిగతా ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయ్యారు చాలా మంది డెవలప్డ్ ఏరియాకు. అట్లా ఇప్పుడు మిగతా వాళ్ళు తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ మైగ్రేట్ అయినట్టు డెవలప్డ్ రీజన్ అని మైగ్రేట్ అయ్యారు. ఇప్పుడు ఉక్రెయిన్ వ్యాపితంగా 19% మంది రష్యన్లు ఉన్నారు. ఆక్రమిత ప్రాంతంలోనే 42% మంది రష్యన్స్ ఉన్నారు. కాబట్టి అది రష్యాకే చెందుతుందని చెప్పేసి పుతిన్ అంటే దాన్ని వదులుకునే ప్రసక్తి లేదని జెలెన్స్కీ అంటున్నారు. ఇది ప్రధానమైనటువంటి వైరుధ్యం. రెండోది, ఇంకో మాట కూడా అన్నాడు జెలెన్స్కీ, నాటోలో చేరొద్దంటే చేరకుండానే ఉంటగాని ఈ ప్రాంతాన్ని మాత్రం రష్యాని వదులుకునే ప్రసక్తి లేదనేటువంటి ప్రకటన ఇచ్చాడు. యూరప్ యూయూ మాత్రం జెలెన్స్కీని సమర్థిస్తుంది, అమెరికా మాత్రం కోపం మీద ఉంది. ఏది, నేను నాటోలో చేరకపోయినా ఏమి లేదని జెలెన్స్కీ అనటం అనేది యూరోప్కి ఇష్టం లేదు. యుద్ధం చేస్తే యుద్ధానికి సహాయం చేస్తామని కూడా అన్నారు. మొత్తనే యూయూ మొన్ననే ఒక బ్రిటన్ సొంతంగా $200 మిలియన్ సహాయం చేసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం ఆపేయాల్సిన పని లేదనే వైఖరితోటి యూరప్ ఉంది, ఆపేయాలన్నటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఈ 20 ప్రతిపాదనలు పంపిన తర్వాత ఈ ప్రతిపాదనలో రష్యా ఏం అంగీకరిస్తుంది అనేటువంటి దాన్ని బట్టే యుద్ధం ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. జెలెన్స్కీ దేనికి ఒప్పుకుంటాడు, ట్రంప్ ఏం ప్రతిపాదిస్తాడు అనే దాని మీదనే యుద్ధం ముగింపు ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు జెలెన్స్కీనేమో ఈ 20 పాయింట్ ప్లాన్ను యుద్ధాన్ని ముగించేటువంటి మెయిన్ ఫ్రేమ్ వర్క్గా ఆయన చెప్తున్నాడు. ఇటువైపు అమెరికానేమో మరి వాళ్ళ దూతలతో చర్చల తర్వాతనే ఇది వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు, ఫైనల్ అయిపోయిందని అంటున్నారు. అంటే అసలు ఈ చర్చల్లో యుక్రెయిన్కు కలిగినటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటంటారు? ఉక్రెయిన్ భౌతికంగా చాలా దెబ్బతిన్నది. దరిదాపు ఇవాళ పాలస్తీన్ల గాజాలో ఎంత దెబ్బతిందో అంత కాకపోయినా రష్యా బాంబింగ్ వేయలేదు. ఎందుకంటే అక్కడ దరిదాపు 20% మంది రష్యన్స్ ఉంటారు కాబట్టి వెంటనే యుద్ధం ముగించాలి, బాంబింగ్ చేద్దామనే ఉద్దేశం లేదు. కేవలం మిజైల్స్, సైనిక స్థావరాల మీద ఇప్పటిదానికి యుద్ధం చేసుకుంటూ వచ్చారు. కొంత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఉపయోగిస్తే జెలెన్స్కీని లేదా ఉక్రెయిన్ లొంగదీయటంలో వారం కూడా పట్టదు. అట్లా కాకుండా పౌరులకు నష్టం జరగకుండా యుద్ధం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి
సహజంగానే వనరులు దెబ్బతిన్నాయి. తర్వాత డెవలప్డ్ రీజియన్లో కొంత భాగం పోయింది. వనరులు ఉన్నటువంటి ప్రాంతం పోయింది. ఆయిల్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా రష్యన్ ఆధీనంలోకి పోయాయి. హ్మ్. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉక్రెయిన్ యుద్ధం మానేస్తే ఉక్రెయిన్ ని బాగు చేయడానికి అమెరికా కనీసం $1 ట్రిలియన్ ఇస్తే తప్ప లేకపోతే ఉక్రెయిన్ పునర్నిర్మాణం జరిగేటువంటి అవకాశం లేదు. హ్మ్. కాబట్టి అమెరికా ఇప్పటికే మేము ఇచ్చిన యుద్ధ సామాగ్రి కింద మీ వనరులు ఏమని అడిగింది ఇప్పటికే అమెరికా. ఉక్రెయిన్ లో ఉన్నటువంటి వనరులు, విలువైన వనరులు ఉన్నాయి, ఆ వనరులు ఇవ్వమని అడిగింది. అడిగితే కొంత పాక్షికంగా జెలెన్స్కీ ఒప్పుకున్నాడు కూడా. కాబట్టి రేపు $1 ట్రిలియన్ ఇవ్వాల్సి వచ్చినన్నా ఖచ్చితంగా న్యాచురల్ రిసోర్సెస్ అమెరికా కావాలనుకుంటది. ఏ దేశంలో అదే ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవి అమెరికా వదులుకోవడానికి జెలెన్స్కీ ఇష్టపడతాడా, ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఆక్రమించినటువంటి ప్రాంతాన్ని రష్యాకు వదులుకోవడానికి ఇష్టపడతాడా, ఇటువంటివన్నీ జెలెన్స్కీ దగ్గర ఉన్నటువంటి రిజర్వేషన్స్. ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన 20 పాయింట్ ప్రోగ్రామ్కు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు జెలెన్స్కీ ఒప్పుకుంటే రష్యన్ రిజర్వేషన్స్ ఏమిటో బయటకు వస్తే గానీ మనం ఇది ఫైనల్ గా యుద్ధ విరమణకు అవకాశం ఉందా లేదా చెప్పగలం. ఓకే. అయితే ఇప్పుడు ట్రంప్ చైర్మన్ గా ఉండేటువంటి పీస్ కౌన్సిల్